హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్కై ఫుడ్ క్రియేటివ్. సో మీ అందరికీ కాకరకాయ అనగానే అబ్బా చేదు కూర ఎవరు తింటారులే అనుకుంటారు కదా. అలాంటి ఈ కూరను కొత్తగా ట్రై చేసి చూడండి ఒకసారి. అయితే నేనైతే ట్రై చేశాను. అందులో చేదైతే తక్కువగా ఉంది. చేదు అనేది కంపల్సరీ ఉంటుంది, కాకపోతే తక్కువగా ఉంది కాబట్టి ఒకసారి నేను చేసినట్టుగా మీరు కూడా ట్రై చేసి చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోండి. ఒక కడాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ పోసుకోండి. ఆయిల్ అయితే ఎక్కువగా అయితే పోసుకోకూడదు, ఎందుకని మీ ఆరోగ్యం కోసమే చెప్తున్నానండి. ఆయిల్ అయితే ఎక్కువ పోసుకోకూడదు. కొంచెం జీలకర్ర, రెడ్ చిల్లీ, అలాగే పోపు దినుసులు వేసుకొని అది వేగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిన తర్వాత అందులో కొంచెం అల్లం పేస్ట్ అనేది వేసుకోవాలి. అల్లం అనేది ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే ఇది నాన్ వెజ్ కర్రీ కాదు కాబట్టి, ఇది ఓన్లీ వెజ్ కర్రీ కాబట్టి అల్లం కొంచెమే వేసుకోవాలి. సో అల్లం ఫ్లేవర్ కూడా దాని యొక్క పచ్చి వాసన పోయేంత వరకు అటు ఇటు వేపుతూ ఉండాలి. తర్వాత దాంట్లో కొంచెం పసుపు అనేది వేసుకోవాలి. పసుపు కూడా ఎక్కువ వేసుకోకూడదు, దాని కర్రీకి తగ్గట్టుగానే వేసుకోవాలి. నాకైతే సరిపోలేదు కాబట్టి మరి కొంచెం కూడా వేసుకోవాల్సి వచ్చింది కాబట్టి 2 స్పూన్స్ పసుపు అనేది నేను వేసుకున్నాను. నెక్స్ట్ గుండ్రంగా కట్ చేసిన కాకరకాయ ముక్కలను వేసుకోవాలి. కాకరకాయ ముక్కలను నిలువుగా కాకుండా రౌండ్ షేప్లో కట్ చేసుకోవడం వల్ల దాని యొక్క ఫ్లేవరు అలాగే దాని యొక్క చేదు అనేది తక్కువగా రావడం జరుగుతుంది. సో నేను ట్రై చేసినట్టుగా మీరు కూడా ట్రై చేసి చూడండి. గుండ్రంగా కట్ చేసుకోండి. కాకరకాయ వేపుడు అనగానే గుండ్రంగా కట్ చేస్తేనే దాని యొక్క అందం మారుతుంది, అలాగే టేస్ట్ కూడా మారుతుంది కాబట్టి గుండ్రంగా కట్ చేసుకోండి. అటు ఇటు వేగిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి. సాల్ట్ కూడా ఎక్కువ వేసుకోకూడదు. ముందుగా సాల్ట్ ఎందుకు వేసుకోవాలి అంటే ఆ ముక్కలు అనేది అందులో మగ్గాలి కాబట్టి, ఉడకాలి కాబట్టి సాల్ట్ అనేది కంపల్సరీ ముందే వేసుకోవాలి. కొందరైతే ఏం చేస్తారంటే ఆ కర్రీ అంతా ఉడికిన తర్వాత సాల్ట్ అనేది వేయడం జరుగుతుంది. లేదండి, ముందే వేసుకోవాలి. ముందు అంటే ముక్కలు ఏదైతే ఉంటుందో అవి వేసిన తర్వాత మనం వేసుకోవడం వల్ల అవి తొందరగా మగ్గే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి కాబట్టి ముందే వేసుకోవాలి. ఇలా అటు ఇటు వేపిన తర్వాత 10 మినిట్స్ తర్వాత చూసేసరికి చాలా బాగా ఉడికినాయండి. అలాగే ఒక టమాటా ముక్కను కూడా మనం వేసుకోవాలి. ఒకటే ఎందుకు వేసుకోవాలి అంటే మనం చేసుకునేది కాకరకాయ వేపుడు కాబట్టి మనం టమాటాలు ఎక్కువ వేసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే అది కాకరకాయలో నీరు అనేది వచ్చేసి కర్రీగా మారుతుంది. ఒకటే టమాటా వేసుకోవడం వల్ల అది వేపుడుగా చేసుకోవచ్చు. సో ఒక టమాటా మాత్రమే వేసుకోవాలి. టమాటా కంపల్సరీ వేయాలా అంటే అది చాయిస్ ఈజ్ యువర్. చూడండి ఎంత బాగుందో. కారం వేసుకున్న తర్వాత కారం కూడా ఎక్కువ వేసుకోకూడదు, లైట్గా వేసుకోవాలి. ఎందుకంటే స్పైసీ తినడం వల్ల కడుపులో మంట అనేది వస్తుంది కాబట్టి లైట్గా వేసుకోండి. చూడండి గిన్నెకి అంటుకోకుండా అటు ఇటు కదుపుతూ ఉండాలి. ఎంతో చక్కగా ప్రిపేర్ అయిపోయిందండి.